హాయ్ అందరికీ నమస్కారం. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ 2026 ఈ మధ్య రిలీజ్ అయినటువంటి 354 పేజీల భారీ విద్యా విధాన నివేదిక ఆకునూరు మురళి గారి సారథ్యంలో రూపొందించినటువంటి ఈ పాలసీ 2026 నిజంగా తెలంగాణ విద్యా ముఖ చిత్రాన్ని మార్చబోతుందా, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దబోతుందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అదే సందర్భంలో చాలా విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంది. సో దీనిలో స్కూల్ టీచర్స్ నుంచి, అపోజిషన్స్ నుంచి తటస్థ దూరంలో ఈ యొక్క నివేదికలో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏమిటి, లోపాలు ఏమిటి, తద్వారా సరైనటువంటి డిస్కషన్ రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, తల్లిదండ్రులు, అంతేకాకుండా యూనివర్సిటీ స్థాయి విద్యార్థులు దీని గురించి చర్చించాలి. తమ అభిప్రాయాలను వెలుబుచ్చి ప్రభుత్వానికి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా చేరే విధంగా డిస్కషన్ జరగాలి అనేటువంటిదే మా ఉద్దేశం. ఈ సందర్భంలో పాలిటిక్స్ అనేటువంటివి చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని అనేక రకమైనటువంటి వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ చేసి ఎంతో మంది జీవితంలో వెలుగును నింపినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన కూడా ఈ నివేదిక మీద స్పందించడం జరిగింది పూర్తి విమర్శలతో. అదేవిధంగా ఆకునూరు మురళి గారు రూపొందించినటువంటి ఈ నివేదిక, ఇద్దరు కూడా బ్యూరోక్రాట్స్, దశాబ్దాల వారి యొక్క ఎక్స్పీరియన్స్, ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు. కానీ రాజకీయ రంగుపులు కోవడంతో మంచి చెడు అనేటువంటి తేడా, అంటే ఈ నివేదిక యొక్క స్ట్రెంగ్త్, వీక్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి విధంగా డిస్కస్ చేయలేనటువంటి పరిస్థితుల్లో వ్యవస్థ ఉంది. సో అందుకే తటస్థ దూరంలో చూస్తే ఈ 14 నెలల అధ్యయనం, 305 విద్యా సంస్థల సందర్శనలు, దేశ విదేశాల్లో పరిశీలనలు, నిపుణులతో చర్చలు, విజన్ ఫర్ ఇన్క్లూజివ్ ఎక్సలెన్స్ అనేటువంటి పేరు మీద రూపొందించినటువంటి ఈ రిపోర్ట్ లో ప్రధానమైనటువంటి అంశాలు, ఇప్పటి వరకు 7.93% బడ్జెట్ అలొకేషన్ ఉన్నటువంటి విద్య మీద తెలంగాణ స్టేట్ లో 18% పెంచాలి అనేటువంటి ఒక రికమెండేషన్. అంటే 2025లో 24,174 కోట్లు రూపొందిస్తే ఇది సుమారుగా 55,000 కోట్ల వరకు పెంచాలి అనేటువంటి ఒక గొప్ప రికమెండేషన్. ఈ నివేదిక ముందు ప్రజెంట్ స్టేట్ చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ లో గత 8 సంవత్సరాల్లో 26.15 లక్షలు ఉన్నటువంటి విద్యార్థులు 19.38 లక్షలకు తగ్గిపోవటం, అదే సందర్భంలో 4 లక్షలు విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ లో పెరగటం అనేటువంటి వాస్తవ పరిస్థితి. ఈ సందర్భంలో వీళ్ళు రికమెండేషన్ లో సెకండ్ రికమెండేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ని స్కూల్ ఎడ్యుకేషన్ రెండు కంబైన్ చేయాలని, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఈఏపీ సెట్, ఎంసెట్ అని ఇదివరకు అనేవాళ్ళు రద్దు చేయాలనేటువంటిది మరొక ఇంపార్టెంట్ రికమెండేషన్. దీనితో పాటుగా తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అథారిటీస్ అనేటువంటి అటానమస్ రెగ్యులేటరీ బాడీని రూపొందించాలని, ప్రీ స్కూల్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఇది రెగ్యులేట్ చేయాలని ఒక వినూత్నమైనటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రతిపాదన చేయడం జరిగింది. అంటే ఇది స్కూల్ గ్రేడింగ్ కి సంబంధించి, పీ క్యాప్స్ కి సంబంధించి, పెనాల్టీకి సంబంధించి, కోచింగ్ సెంటర్స్ యొక్క రెగ్యులేషన్ కి సంబంధించి, పిల్లల యొక్క మెంటల్ హెల్త్ కి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, వీటి అన్నిటి మీద కూడా థర్డ్ పార్టీ అటానమస్ రిపోర్ట్ ఇది చేస్తుంది రెగ్యులేటరీ అనేటువంటిది ఒక ప్రతిపాదన. అలాగే మిడ్ డే మీల్స్ ని క్లాస్ 11th and 12th కి ఎక్స్టెండ్ చేయాలని, నర్సరీ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం ను ఇంట్రడ్యూస్ చేయాలని, 3 లాంగ్వేజ్ పాలసీ క్లాస్ ఫస్ట్ నుంచి కూడా రూపొందించాలని, 50% పాస్ మార్క్స్ అండర్ గ్రాడ్యుయేషన్ లో, అలాగే మరొక అతి ముఖ్యమైనటువంటి రికమెండేషన్ డిసెంబర్ 2026కి డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి వేకెన్సీ సుమారుగా 3,000 పోస్టుల్ని ఫుల్ఫిల్ చేయాలనేటువంటిది మరొక రికమెండేషన్. ఇవన్నీ చూస్తే ఇవన్నిటికీ కూడా వ్యతిరేకించే వాళ్ళు కూడా వీటి గురించి ఎవరు మాట్లాడరు. బట్ కొన్ని విషయాలు ఏమిటంటే కాంట్రవర్సీ అవుతున్నటువంటిది, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఒకే చోట 1,500 నుంచి 2,000 మంది స్టూడెంట్స్ ఒకే చోట ఉంచాలి అనేటువంటి ఒక ప్రతిపాదన, అంటే ప్రెస్టీజియస్ గా పబ్లిక్ స్కూల్స్ నిర్మించాలి అనేటువంటిది. రెండవది, ఈ విధానం వల్ల రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో, కిలోమీటర్ పరిధిలో ఒక ప్రైమరీ స్కూల్, 3 కిలోమీటర్ల పరిధిలో యూపీ స్కూల్, 5 కిలోమీటర్ల పరిధిలో సీనియర్ సెకండరీ స్కూల్ ఉండాలనేటువంటి దానికి ఇది విఘాతం కలిగిస్తుంది. ఒకే చోట పిల్లలందరినీ, అంటే ఇన్ని కిలోమీటర్లు రకరకాల గ్రామాల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటిది అదొక వ్యతిరేకత. అలాగే మరొక అతి ముఖ్యమైనటువంటిది టీచర్స్ కి సంబంధించినటువంటిది. టీచర్ శాలరీ అనేటువంటివి రిలేటివ్ గా అయి ఉన్నాయి కాబట్టి కొత్త రిక్రూట్మెంట్ చేసేటప్పటికి రివ్యూ చేసి రేషనలైజ్ చేయాలనేటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి ఈ ప్రతిపాదన ఎంతో కాంట్రవర్సీని క్రియేట్ చేస్తూ ఉంది. సో ఇవి ఈ యొక్క రిపోర్ట్ లో ఉన్నటువంటి రికమెండేషన్స్, కాంట్రవర్సీస్. మరి నిజంగా ఈ రిపోర్ట్
తెలంగాణ విద్యా వ్యవస్థను మారుస్తుందా అంటే మనం చాలా చూస్తూ ఉంటాం. గవర్నమెంట్లో పాలసీలన్నీ కూడా పేపర్ మీద చాలా చక్కగా అద్భుతంగా ఉంటాయి. మరి ఆచరణకు వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిదే చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి చాలా చాలా అంటే మెజారిటీ మంచి మంచి ప్రతిపాదనలు, కానీ ప్రాక్టికల్ గా దీన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి. నిజానికి వీళ్ళ కాంటెక్స్ట్ ఏమిటంటే పేదలైన ధనవంతులైన చాలా మంది తల్లిదండ్రులు ఈ రోజున తెలంగాణే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తమ పిల్లల విద్యపై సంతృప్తి లేదు. ఈవెన్ 3 లక్షలు కట్టినా 4 లక్షలు కట్టినా పిల్లలు ఎడ్యుకేషన్కి సంబంధించి సంతృప్తి లేదు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం తగ్గింది, ప్రైవేటు విద్యేమో చాలా ఖరీదైంది, ఇంటర్మీడియట్ వ్యవస్థ అయితే పూర్తిగా ఎగ్జామ్ సెంట్రిక్ అయిపోయింది, అలాగే హైయర్ ఎడ్యుకేషన్లో ఎంప్లాయబిలిటీ అనేటువంటిది తగ్గిపోయింది. సో ఇవి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు. మరి దీనికి సంబంధించి ఈ నివేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి పిల్లవాడికి గౌరవప్రదమైన వాతావరణంలో నాణ్యమైన విద్య అందించాలి. మరి దీన్ని సాధించడానికే తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ 2026 దీని 4 పిల్లర్స్ మీద బేసిక్ గా వీళ్ళు రూపొందించినటువంటిది. మొట్టమొదటిది ఏమిటంటే టీచర్స్. బలమైన గురువులు లేకపోతే విద్యా వ్యవస్థ నిలబడదు. సో కాబట్టి టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేటువంటిది చాలా తరచుగా చేయాలి అనేటువంటిది. రెండవది పెడగాజీ, పాఠ్య విధానం రూట్ లెర్నింగ్ నుంచి మీనింగ్ఫుల్ లెర్నింగ్ మార్చాలి అనేటువంటిది రెండో పిల్లర్. మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్ లో ల్యాబ్స్, లైబ్రరీ, క్రీడా మైదానాలు, టెక్నాలజీ ఎక్సెట్రా అన్నీ ఉండాలి, అన్నిటిని సమకూర్చాలి అనేటువంటిది. నాలుగవది పేరెంట్ ఇన్వాల్వ్మెంట్, తల్లిదండ్రుల పాత్రను కూడా ఎంపసైజ్ చేస్తూ ఉంది. సో ఈ నాలుగింటి మీద ప్రధానంగా ఈ నివేదిక ఎంపసైజ్ చేసింది. ఈ విషయాల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు కూడా వివిధ రకమైనటువంటి ప్రతిపాదనలు చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా టోటల్ గా రిపోర్ట్ చూస్తే గవర్నమెంట్ పోస్టులను ఫుల్ఫిల్ చేయడం కానివ్వండి, సుమారుగా ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక్కొక్క స్కూల్ కి కూడా 15 నుంచి 20 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ఒక డీటెయిల్ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి అడిషనల్ గా ప్రతి 2000 మంది విద్యార్థులకి అక్కడ యాడ్ అయ్యేటువంటి వాళ్ళకి 1,15,00,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అవుతుంది అనేటువంటిది సవివరంగా ఇచ్చింది. కానీ ఈ రిపోర్ట్ మిస్ అయినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్, జనరల్ గా గవర్నమెంట్ పాలసీలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే దాని కంటిన్యూటీ. మరి ఇప్పుడు ల్యాబ్స్ కి 25 లక్షల రూపాయలు ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్లో కేటాయిస్తే మరి 5 సంవత్సరాల పాటు దీన్ని మెయింటైన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? దానికి ఒక మెకానిజం లేకపోతే ఏమవుతుంది? సంవత్సరం తిరిగేటప్పటికి ఇవన్నీ మూతపడతాయి. అలాగే క్రీడా మైదానాలకు సంబంధించి దీని మెయింటెనెన్స్ కి సంబంధించి ఎటువంటి ప్రతిపాదన చివరికి అంటే నాకు కనిపించలేదు. కాబట్టి ఈ విషయాల్లో ఈ అపోహలు ఏదైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఎటువంటి ప్రాతిపదికన ముందుకు వెళ్తారు అనేటువంటి దాని మీద దీని యొక్క ఇంప్రూవ్మెంట్ ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి చూద్దాం ఈ రిపోర్ట్ కి సంబంధించి సవివరంగా టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇబ్బందులు ఏమిటి, ఏ విధంగా అధిగమించాలి, పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ గురించి ఏ విధమైనటువంటిది చూడాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎటువంటి ప్రతిపాదన చేశారు, ఉన్నటువంటి అపోహలు ఏమిటి, ఏ విధమైనటువంటి ప్రాక్టికల్ గా ఆలోచించాలి, ఈ విధంగా ప్రతి పిల్లర్ మీద, ప్రతి పాయింట్ మీద, ప్రతి రికమెండేషన్ మీద వివరమైనటువంటి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ 2026 మీద చేద్దాం. ఎందుకంటే మనం ఎంతో సమయం పనికి రాని ఒక రాజకీయ నాయకుడు వ్యక్తిగత విమర్శల మీద, ఒక సినీ నటుడు వివాదాస్పద వ్యాఖ్యల మీద గంటల తరబడి మనం స్పెండ్ చేస్తామే, వాడేమన్నాడు వీడేమన్నాడు. ఇది మన పిల్లల భవిష్యత్తుని మార్చేది, మన రాష్ట్ర భవిష్యత్తుని మార్చేది, తద్వారా దేశ భవిష్యత్తుకి పునాది పడేటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం. సో మీరందరూ మీ అభిప్రాయాలను వ్యక్తపరచడం, తద్వారా అమలు చేసేటువంటి వ్యక్తులకి మరింత స్ట్రెంగ్త్ ఇవ్వటం, వాళ్ళ యొక్క తప్పుని ఎత్తి చూపటం, కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వటం. ఎందుకంటే ఇంత డీటెయిల్ రిపోర్ట్ ఇప్పటి వరకు 2 రాష్ట్రాల్లో కూడా కనిపించలేదు. మరి పూర్తిగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేయాలి, లేకపోతే ఆ మార్పు తీసుకురావాలనేటువంటి సదుద్దేశంతో ఉంది అని అనుకునేటప్పుడు ఉన్నటువంటి ఒక 5-10% తప్పుల మంచిని మంచిలాగా, తప్పుల్ని తప్పులాగా చూసి దాన్ని కరెక్ట్ చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చినప్పుడే కదా. లేదు ఇది అసలు పనికిరాదు అనుకున్నట్లయితే చివరికి నష్టపోయేది మన పిల్లలు, మన సమాజం. మీరేమంటారు? రాబోయే వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.